क़ासिद-ए हिंद टीवी न्यूज़ चैनल में आप सभी का खैर मक़दम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। आइए नाज़रीन देखें हमारे नुमाइंदे रहमत खान की ये रिपोर्ट। क़ासिद-ए हिंद टीवी न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। खुदा हाफ़िज़। आता घर अकेली थी कि अनमारीड है। ఏ లెటర్ కూడా వీళ్ళకి కూడా ఒకసారి చెక్ ఒక్కతే ఉంటుంది ఇంట్లో. అగో పైన షెడ్ అదే అంకుల్, ఆ దానికి ఇంత రచ్చరచ్చ. వచ్చు దాందేముంది, ఏం లేదు. అంతా లోపలనే వస్తాయి అన్నీ. ఆర్డర్ పెడుతుంది. సార్ ఇక్కడ నేను సైనిక్పురిలో వివేకానందపురం స్ట్రీట్ నెంబర్ 1లో నేను ఇక్కడ ఇల్లు కొనడం జరిగింది. ఫస్ట్ నేను జాగా కొన్న తర్వాత కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ జాగా కొన్నప్పటి నుంచి కూడా నా పక్కన ఉన్నటువంటి సుప్రియ ఘోష్ అనేక విధాలుగా వాళ్ళలో చాలా ట్రబుల్ పెడతా ఉన్నది. అనేక విధంగా ట్రబుల్ పెట్టినప్పటికీ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము జిహెచ్ఎంసీలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఆమె యొక్క హెరాస్మెంట్ ఆగడం లేదు. హెరాస్మెంట్కి మించి ఆమె ప్రవర్తించడం జరుగుతుంది. మా టెనెంట్స్ మీద కూడా ఆమె చాలా జులుం చేయాలని చెప్పి చూస్తుంది. ఇక్కడ క్లీనింగ్ జరుగుతున్నప్పుడు కూడా కాలనీలో మా ఇంటి వరకు క్లీనింగ్ రావనీయడం లేదు. కేవలం వాళ్ళ ఇంటి వరకు క్లీనింగ్ చేయించుకొని అక్కడ నుంచి మున్సిపాలిటీ వాళ్ళని ఎలగొట్టేస్తుంది. సో క్లీనింగ్ చెత్త కూడా అట్లనే డంప్ అయి ఉంటుంది ఇంటి దగ్గర. మా టెనెంట్స్ ఎక్కడ కనబడ్డా కానీ వాళ్ళని వాళ్ళ ఇంట్లో నుంచి వండి వాళ్ళ దుర్భాషలు ఆడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గమనించి నేను ఎన్నో కంప్లైంట్లు నేను జిహెచ్ఎంసీలో ఇచ్చాను, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. కాబట్టి దీని మీద సక్రమమైన యాక్షన్ ప్రభుత్వ చట్టపరంగా తీసుకోవాలని నేను మీ అందరికి కూడా నేను కోరుతున్నాను. ఇక్కడ మా ఉన్న టెనెంట్స్ మీద కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోండి. టెనెంట్సే కాదు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఆమె ఇదే విధంగా హెరాస్మెంట్ జరుగుతుంది. మీరు ఎవరిని కనుక్కున్నా కానీ ఆమెతోని చాలా ప్రాబ్లం ఉంది, ఆమెతోని చాలా ప్రాబ్లంలో ఉన్నారు. సో కాబట్టి నేను ఒకటే విన్నపం చెల్లిస్తున్నాను, ఆమె మీద అతి త్వరలో యాక్షన్ తీసుకోవాలని, చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.